కావాలి డబ్బులు కొట్టండి డబ్బులు కొట్టండి హాయ్ ఫ్రెండ్స్. హలో అండి అందరికీ. ఈరోజు ఖమ్మంలో మా ఏరియాలో బోనాల పండుగ అనమాట. అంటే ముత్యాలమ్మ తల్లికి ఇంటి దగ్గర బోనాన్ని వండుకొని తీసుకుని వెళ్తాము. అమ్మవారికి బోనం తయారు చేయడం కోసము రైసు ఇంకా పెసరపప్పుని కలిపి వండుతామన్నమాట. దాన్ని పులగం అంటారు. ముత్యాలమ్మ తల్లికి పాయసము ఇంకా మిగతా వాటికంటే కూడా పులగమే ఎక్కువ తయారు చేస్తారనమాట అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇంకా పులగం వండటానికి పప్పును రైస్ కలిపి గ్యాస్ మీద పెట్టేసి నేనేమో ఇక్కడ ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నాను. నేను దేవుడికి పూజ చేసేలోపు పులగం అయితే తయారవుతుంది. కొన్ని ఏరియాలో ఆషాఢ మాసంలో బోనాల జాతర అని వాళ్ళు బోనాల సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. కానీ మా దగ్గరైనా ఖమ్మంలో అయినా మా ఏరియాలో ఎక్కడైనా సరే శ్రావణ మాసంలోనే జరుపుకుంటాము. శ్రావణ మాసం అయిపోయేలోగా ఈ నెల రోజుల్లో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటారు. ఇంకా నేను పూజ చేసి వచ్చేలోపు పులగం కూడా మంచిగా ఉడికింది. ఇంకా ఈ పులగంలో కొంచెం పసుపు, కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు కూడా వేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. ముత్యాలమ్మ తల్లికి పులగాన్ని వండిన గిన్నెలోనే కాకుండా ఒక చిన్న గిన్నెలో తీసుకుని వెళ్దామని ఒక గిన్నె, ఇంతవరకు నేను వాడని గిన్నెని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బోనం లాగా తయారు చేస్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి ముత్యాలమ్మ తల్లి గుడి చాలా దూరం ఉంటుంది. ఇంకా అక్కడ వరకు తల మీద పెట్టుకొని మోయలేం కదా. అందుకే ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నె అవన్నీ తాంబాలంలో పెట్టుకొని ఇంకా మంచిగా తీసుకొని వెళ్ళొచ్చని ఇలా తయారు చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టము. అందుకే బోనం తీసుకెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆ బోనానికి వేపాకులతో కంకణం చేసి కడతారు. అందుకే నేను కూడా ఇక్కడ వేపాకులతో కంకణం తయారు చేస్తున్నాను. ముందుగా తెల్లని దారం తీసుకొని ఆ గిన్నెకి సరిపోయేంత దారం తీసుకొని దానికి పసుపు రాసి ఇంకా వేపాకులు మాలలాగా కట్టానన్నమాట. అదే ఇప్పుడు బోనానికి కడుతున్నాను. బోనం మొత్తం తయారు చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ ఒక తాంబాలంలో సర్దుకున్నాను. ఇంకా నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయ్యాను. తాంబాలంలో సర్దుకున్నవన్నీ దేవుడి గుళ్ళో పెట్టి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాము. ఇంటి దగ్గర గోడకి అటువైపు ఇటువైపు 2 ప్లేస్లలో పసుపు రాసి బొట్లు పెట్టుకుంటారు. అదే పల్లెటూర్లలో అయితే ఇంటి దగ్గర దొడ్డి ముత్యాలమ్మ అని ఇలా ఒక చిన్న రాళ్ళని మొత్తకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకొని వాటికి సున్నాన్ని రాసి బొట్లు పెడతారు. అవి ముత్యాలమ్మ తల్లిగా భావించి అక్కడ కోడిని కోసుకుంటారు. అలా ఇంటి దగ్గర దొడ్డి ముత్యాలమ్మకి పెట్టుకున్న తర్వాత ఇంకా ఊళ్ళో గుడి ఉంటుంది కదా, ముత్యాలమ్మ తల్లి గుడి, అక్కడికి వెళ్తారు. ఇంకా ఇక్కడ బోనం బయలుదేరే ముందు మా అక్క బోనానికి నీళ్ళు వారపోసి దండం పెట్టుకొని ఇంకా మాకు ఎదురొచ్చి మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తుంది. ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించిన తర్వాత ఇంకా ముత్యాలమ్మ తల్లి దగ్గర కోడిని కోద్దామని మేము ఒక 2 కోళ్ళను కొనుక్కొచ్చాము. మా విశాల్ దగ్గర ఉన్నాయి చూడండి, అవే 2 కోళ్ళు. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ముత్యాలమ్మ తల్లి గుడి చాలా దూరం ఉందని చెప్పాను కదా. అందుకే ఇంకా పిల్లలతో నడవడం కష్టమైపోతుందని మేమంతా బండి మీద వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా మా బండి మీద మేము, మా అక్క వాళ్ళ బండి మీద మా అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నాము. కోళ్ళు ఉన్న కవరు మా మోక్షి కావాలంట. ఆ కవర్ పట్టుకొని వాడు ముందే బండి ఎక్కాడు, ఎవరైనా తీసుకుంటారేమో అని. ముత్యాలమ్మ తల్లి దగ్గర కంటే ముందు బొడ్రాయి దగ్గరకు వచ్చాము. ఎవరైనా సరే ముందు ఇక్కడ బొడ్రాయి దగ్గరికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ నుంచి ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. ఈసారి అయితే చాలా లేట్ అయింది. ముత్యాలమ్మ పెట్టడం స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. చూడండి జనాలు ఎంతమంది వచ్చారో.
ఇంకా బొడ్రాయి దగ్గర పోతు జల్తా ఇవ్వగానే ఇంకా అందరం బొడ్రాయి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి బయలుదేరాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎంత సందడిగా ఉందో మీరే చూడండి. ఎంతసేపు ఉన్నా ముత్యాలమ్మ తల్లి కోసం తీసుకొచ్చిన పోతు జల్తా ఇవ్వట్లేదు. అందుకే ఇంకా ముత్యాలమ్మ తల్లి కోసం అని తీసుకొచ్చిన బోనాన్ని ముందుగా పోతుకు తినిపిస్తున్నారు. ఆ పోతు జల్తా ఇచ్చే వరకు ఒక్కళ్ళు కూడా అమ్మవారికి బోనాన్ని చెల్లించకూడదు. ఎంత లేట్ అయినా సరే అలానే వెయిట్ చేయాలి. ఇంకా ఈ రోజైతే పోతు జల్తా ఇవ్వడానికి చాలా టైం పట్టింది. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆ పోతే ఎప్పుడు జల్తా ఇస్తుందా, అమ్మవారికి బోనం ఎప్పుడు చెల్లించాలా అని. ఇంకా మాకైతే 12:31కి అలా గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళము 3 అయిందనమాట మాకు అమ్మవారి దర్శనం అవ్వడానికి. అంత టైం పట్టింది. ఇంకా ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా కూడా మా వారికి బాధలు తప్పు. వీళ్ళతో ఐస్ క్రీమ్స్ కొనియటం, కూల్ డ్రింక్స్ కొనియటం. ఇంకా పోతు జల్తా ఇచ్చింది. అందరం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. 1 అవర్ 1.5 అవర్ క్యూలో నించున్న తర్వాత మాకు అమ్మవారి దర్శనం అయింది. ఎంత టైం పట్టిందంటే అసలు వామ్మో. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను మా అక్క చెరొక శారీ పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే వంట పని స్టార్ట్ చేశాను. ఇందాక అమ్మవారి దగ్గర కోడిని కోసాం కదా, ఇంకా మాకు అమ్మవారి దర్శనం అయ్యేలోపు మా వాళ్ళు వెళ్ళి ఆ కోడిని డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చారు. మేము ఇంటికి వచ్చేసరికి చికెన్ కూడా ఇంటికి వచ్చేసింది. ఇంకా రాగానే రైస్ వండేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. మేము ఇంటికి వచ్చేసరికి టైము 3 అయింది. ఇంకా అక్కడ నుంచి వంట స్టార్ట్ చేస్తే 4:30 కల్లా వంట ఫినిష్ అయింది. రెడీగా ఇంట్లో అల్లం పేస్ట్ కూడా లేదు. ఇంకా కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత ముక్కలు మగ్గుతుంటే అల్లం పేస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో అల్లం పేస్ట్ రెడీగా ఉంటే నాన్ వెజ్ కర్రీ చేయడం పెద్ద పనే అనిపించదు. ఇంకా అల్లం పేస్ట్ రెడీగా లేకపోతే వామ్మో పెద్ద పనే నాన్ వెజ్ కర్రీ వండడం. ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4:30 అయింది. వంట మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఇంకా అప్పుడు ఫస్ట్ మా వారికి పెట్టేసి అన్నం, తర్వాత పిల్లలకి తినిపించాను. ఆల్రెడీ మా పెద్దోడు మా అక్క వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చాడు. మా చిన్నోడేమో పడుకున్నాడు. ఇంకా మా పెద్ద బాబు మళ్ళీ కావాలంటే వాడికి కొంచెం అన్నం తినిపిస్తున్నాను. వాడు తిన్న తర్వాత నేను కూడా తిన్నాను. చిన్న బాబుకేమో లేచిన తర్వాత 4:30 అంటే 5కి అలా లేచాడు. ఆ 5 అప్పుడు మా చిన్న బాబుకి కూడా తినిపించాను. ఇంకా పిల్లలకి తినిపించి మా వారికి పెట్టి నేను తినేలోపు టైము 5 అయింది. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు ముత్యాలమ్మ పెట్టుకున్నాం కదా, మా అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని రమ్మని చెప్పాము ఖమ్మము. ఇంకా వాళ్ళు వస్తామన్నారు. మా వాళ్ళంతా చికెన్ తింటారు కానీ మా అత్తయ్య చికెన్ తిందనమాట. అందుకే మా అత్తయ్య కోసమని మా వారు ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా 6 వరకు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మా అత్తయ్య కోసమని ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్న లోపే మా అత్తయ్య వాళ్ళైతే వచ్చారు. మా అమ్మ వాళ్ళైతే రాలేదు. మా అమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారంట ఇంటి దగ్గర నుంచి. ఇంకా మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరు వచ్చేసిన తర్వాత మార్నింగ్ పులగం వండాను కదా, ఆ పులగాన్ని పెట్టాను. పులగంలో కొంచెం బెల్లం వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా మా వాళ్ళు రాగానే వాళ్ళందరికీ అది పెట్టేశాను. ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ ఫస్ట్ మాదే కదా ఫస్ట్ ఫ్లోరు, ముందు అందరూ మా దగ్గరికి వచ్చారు. ఇంకా తర్వాత
పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంకా మా ఫ్లోర్లో నేను మా వారే ఉన్నాము. మా ఇద్దరికి కూడా బోరు కొట్టేసి ఇంకా మా అక్క వాళ్ళ ఫ్లోర్కి వచ్చేసాము. అందరం కలిసి కాసేపు ఇలా హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూనే టైం అయితే 7:30, 8 అలా అవుతుంది. మళ్ళీ మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, అందుకే ఇంకా టైము 8 అలా అవ్వగానే ఇంకా భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నేను మా అక్క ఎవరి ఫ్లోర్లో వంట వాళ్ళం చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా విడివిడిగా తినడానికి నచ్చలేదన్నమాట మాకు. అందుకే ఇంకా నేను చేసిన వంట మా ఫ్లోర్లో వంట కూడా తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేసి అందరం కలిసి ఒకే దగ్గర తింటున్నాం అనమాట. అందుకే ఇక్కడ అన్ని రైస్ కర్రీస్ అన్నీ డబల్ ఉంటాయి. ఇదేమో పుదీనా రైస్, ఇంకా మజ్జిగ, వైట్ రైస్, బ్రౌన్ రైస్. ఇదేమో కొంచెం వైట్ రైస్ అనమాట, ఫస్ట్ వండింది పిల్లలు తినేగా మిగిలింది. ఇదేమో ఇంకా నాటుకోడి మా అక్క చేసింది. ఇదేమో ఫిష్ కర్రీ. ఈ ఫిష్ కర్రీ ఈ నాటుకోడి పులుసేమో నేను చేసా ఈ 2 వంటలు. ఇంకా ఇదేమో ఫిష్ కర్రీ మీకు ఫస్ట్ చూపించాను కదా నాటుకోడి పులుసు, అదని ఫిష్ కర్రీ 2 మా అక్క చేసింది. ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసాము. ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. మా అత్తయ్య వాళ్ళేమో ఎర్లీ మార్నింగ్ వెళ్దామని నైట్ ఆగిపోయారు ఖమ్మంలోనే. అవును, నేను అంతగానో ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక్క కోరిక కూడా కోరుకోకుండా ఇంటికి వచ్చేసాను హడావిడిలో. అమ్మవారిని ఆ కాసేపు అలా చూస్తుండిపోయాను అంతే. ఇంకా ఏ కోరికలు నాకు గుర్తుకు రాలేదు, అందుకే ఏ కోరిక కోరుకోలేదు. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.